వైకే టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ చక్రధారి దాస్. హరే కృష్ణ. భగవద్గీత పరిచయం అక్కరలేని శాస్త్రం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ భారతదేశం అంటే ఫస్ట్ వాళ్ళు గుర్తుకొచ్చేది భగవద్గీత. మన హైందవ ధర్మంలో మరియు సనాతన ధర్మంలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక గ్రంథం కూడా భగవద్గీతనే. సమాజంలో చాలామంది చెప్తూ ఉంటారు, సనాతన ధర్మం అన్నది కేవలం అదొక మతం మాత్రమే కాదు, అదొక జీవన విధానం అని కూడా. అది వాస్తవం. అదేవిధంగా భగవద్గీత అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, భగవద్గీత అనేది మానవాళికి ఒక జీవన విధానం కూడా నేర్పిస్తుంది. అందుకనే నేను ఈ సిరీస్ని ఇప్పుడు గీతా జీవన విధానం అని చెప్పడం జరుగుతుంది. అలా అని మనము ఇప్పుడు దాన్ని ఈ కోర్స్కి పేరు పెట్టడం జరిగింది. వాస్తవంగా చాలామంది భగవద్గీత అనగానే అదొక ధర్మ గ్రంథము, భగవంతుని గురించి ఉంటుంది, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇది నాకు ఏ విధంగా నాకు వర్తిస్తుంది, ఇది నాకు ఏ విధంగా రెలవెంట్, ముఖ్యంగా ఆధునిక సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రివెన్ సమాజంలో ఇప్పుడు మనకి భగవద్గీత ఎలాగ మనకి అది రెలవెంట్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలామంది ఇళ్లల్లో మనం చూసినట్లయితే ఇళ్లలో భగవద్గీత ఉంటుంది, కానీ భగవద్గీత అనేది కేవలము వాళ్ళ ఇంట్లో ఒక బుక్ షెల్ఫ్లోనో లేకపోతే వారి పూజ గదిలోనే ఉంటుంది. వారు మ్యాక్సిమం దాన్ని భద్రంగా దాచుకుంటారు, లేకపోతే పూజ గదిలో దాన్ని పూజిస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా భగవద్గీత అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. సో అది ఎలా మనకి వర్తిస్తుంది, ఎస్పెషల్గా ఈ మోడర్న్ వరల్డ్లో, నాగరిక సమాజంలో ప్రతి జీవికి భగవద్గీత అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఇంకా ఇంకా ముందు కన్నా కూడా ఎక్కువ దాన్ని పెరిగింది. అది ఎలాగన్నది మనం ఈ సిరీస్లో చూస్తాము. సో బిఫోర్ దట్ నేను ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను నేను. సో ఒక ఊర్లో ఒక స్త్రీ ఉంటుంది. షీ ఈజ్ ఓల్డ్ లేడీ. ఆవిడ ఒక మందిరం బయటన మెట్ల కింద భిక్షాటన చేస్తూ ఉంటుందన్నమాట. సదా ఊర్లో ఒక వ్యక్తి మందిరంలో దర్శనం చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు ఆవిడని గమనిస్తాడు. గమనించి అనుకుంటాడు, అరే ఈవిడకి భిక్షాటన చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, వీళ్ళ అబ్బాయి చాలా మంచివాడు, చాలా ప్రయోజకుడు అయ్యాడు, సిటీలో మంచి జాబ్ కూడా చేస్తున్నాడే, అలాంటిది మరి ఈవిడ ఎందుకు భిక్షాటన చేస్తుంది అని చెప్పి ఆయన ఆవిడ దగ్గరికి వెళ్తాడనమాట. ఏ అమ్మా, ఎందుకు నీకు కర్మ పట్టింది, మీ అబ్బాయి నన్ను వదిలేశాడా అని చెప్పి. ఆవిడంటుంది, లేదయ్యా మా అబ్బాయి చాలా మంచోడు, నన్నే మర్చిపోలేదు అని చెప్పి. సో రోజు ప్రతి నెల కూడా నాకు ఉత్తరం రాస్తూ ఉంటాడని చెప్పి. మరి ఆయన అడుగుతూ ఉంటారు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు మరి నీకు ఈ కర్మ పట్టింది, ఆయన ప్రతి రెగ్యులర్గా నీకు టచ్లో ఉంటాడు, లెటర్ రాస్తున్నాడు అని చెప్తున్నావు నువ్వు, అలాంటప్పుడు నీకు ఆయన డబ్బులేం పంపించట్లేదా అని చెప్పి. లేదయ్యా మా అబ్బాయి చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకున్నాడు, నన్ను నా యోగక్షేమం అడుగుతూ ఉంటాడు, అంతా బాగానే ఉంటుంది, కానీ డబ్బులు అయితే పంపించట్లేదు, మేబీ ఆయనకి ఏదో అవసరం పడిందేమో, లేకపోతే ఆయన కుదరట్లేదేమో అని చెప్పి. దానికి పెద్ద ఆయన ఖచ్చితంగా ఏదో తేడా ఉంది, తిరగాసు ఉంది అని చెప్పి ఆయన చెప్తాడు, అవ్వ ఒకసారి పద మీ ఇంటికి వెళ్దాము అని చెప్పి. సో ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ, సో ఈ ఒకసారి మీ అబ్బాయి పంపించిన లెటర్స్ చూపించు అంటారు. సో ఆవిడ చూపిస్తుంది. అంటే పాతకాలం రోజుల్లో ఆ పూరి గుడిసెలకి చిన్న ఒక తీగ కట్టుకుండేవా, తీగలో లెటర్స్ అన్నీ కూడా స్టాక్ చేసి గుచ్చేవాళ్ళు అనమాట, స్టాక్ చేసేవాళ్ళు. సో ఆవిడ మొత్తం చూడు ఇవన్నీ లెటర్స్ అని చెప్పి. ఆ లెటర్స్ ఓపెన్ చూస్తే ఆ లెటర్లో పాటు ఒక చెక్ ఉంటుంది. సో ఆవిడకి ఆ చెక్ అనేది అర్థం కాదు, అది చెక్ అని, దాన్ని బ్యాంక్లో వెళ్ళి ఎన్కాష్ చేసుకుంటే డబ్బులు వస్తాయనే విషయం పాపం ఆవిడ తెలియదు. సో ఏం చేస్తుంది, లెటర్ని ప్రేమగా ఒక్కొక్క లెటర్ని రెండు సార్లు చదువుకుంటుంది, మూడు సార్లు చదువుతుంది. చదివి దాన్ని ఆ తీగ గుచ్చేసి అలాగా వాటిని అలాగా స్టాక్ చేస్తూ ఉంటుంది. ఆ మనీ ఆర్డర్ అనేది, ఆ చెక్ అనేది దాన్ని ఎలా వాడాలో కూడా తెలియదు, దాని ఉపయోగం కూడా ఆవిడ తెలియదు. అయినా సరే మా అబ్బాయి పంపిస్తున్నాడు, ప్రతి నెల పంపిస్తున్నాడు కాబట్టి దాన్ని భద్రపరుచుకుంటూ ఉంటుందన్నమాట. సో ఆయన చెప్తాడు, అవ్వ ఇదేంటో తెలుసా అని చెప్పి, దీన్నే చెక్ అంటారు, దీన్ని మనము బ్యాంక్కి వెళ్తే నీకు నెలకు సరిపడే కన్నా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, కాళ్ళ మీద కాలుసుకుని బతకొచ్చు. సో కాబట్టి మీ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు విషయం నీకు తెలుసు, కానీ ఆ ప్రేమను ఎలా చూపిస్తున్నాడు విషయం నీకు తెలియట్లేదు, ఈ చెక్ ద్వారా చూపిస్తున్నాడు. కానీ ఆ చెక్ అని తెలియకపోవడం వల్ల, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం వల్ల నువ్వు దాన్ని ఒక మూలను పడేసి ఉంచేసావు, కాబట్టి దానివల్ల నీకు ఏం లాభం రావట్లేదు అని చెప్పి, ఇది తీసుకెళ్ళి బ్యాంకు వెళ్ళు, నీ అవసరాలన్నీ తీరిపోతాయని చెప్తాడు ఆయన. సో ఇది ఇస్ ఏ ఫిక్షనల్ స్టోరీ అయి ఉండొచ్చు, కానీ ఇది మన అందరి జీవితాల్లో కూడా వర్తిస్తుంది. సిమిలర్గా చాలామందికి భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని తెలుసు, భగవంతుడు అనేవాడు నా యొక్క ప్రార్థనలు వింటాడు అని కూడా తెలుసు, మన యోగక్షేమాలు చూస్తాడని కూడా తెలుసు,
కానీ మన యోగక్షేమాలు ఎలా చూస్తున్నాడు, మన కష్టాలు ఎలా తీరుస్తున్నాడు, మన ప్రార్థనలకి ఎలా సమాధానం చెప్తున్నాడు అనే విషయం సందేహాలు ఉంటాయి. నేను భగవంతుని వేడుకుంటున్నాను, భగవంతుడు నాకు దారి చూపిస్తున్నాడా, నాకు దారి చూపించట్లేదు అనుకుంటారు. కానీ వాస్తవంగా భగవంతుడు మన అందరికీ దారి చూపించాడండి భగవద్గీత ద్వారా. కానీ ఆ భగవద్గీత అనే గ్రంథము ఏ విధంగా ఈ అవ్వ పాపం పిచ్చిది ఆవిడ చెక్ ఉంది, దాన్ని భద్రంగా పెట్టుకుంటుంది తప్ప ఆ చెక్ని ఎన్కాష్ చేసుకోవాలని ఆవిడ తెలియకపోవడం వల్ల ఆవిడ చెక్ని ఉపయోగించుకోలేకపోతుంది. అదేవిధంగా మనం కూడా భగవద్గీత అనేది స్వయంగా భగవంతుడు చెప్పిన గ్రంథం అని తెలుసు, కానీ దాన్ని ఎలాగ మన జీవితంలో దాన్ని అప్లికేషన్ చేసుకోవాలి, ఎలాగ దాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి అనే విషయం తెలియకపోవడం వల్ల దాన్ని కేవలం భద్రంగా ఒక మూలను దాచుకుంటున్నాము, లేకపోతే దాన్ని పూజిస్తున్నాము అంతే తప్ప దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. రైట్. కాబట్టి ఈ సిరీస్ అనేది భగవద్గీతని మన జీవితంలో ఎలాగ ఉపయోగించుకోవాలని సూత్రప్రాయంగా చెప్పబడుతుంది. సో ముఖ్యంగా భగవద్గీతని మనము మూడు కాన్సెప్ట్స్ చెప్తాను ఇప్పుడు నేను. ఫస్ట్ థింగ్ ఏంటంటే భగవద్గీత అనేది ఇట్స్ ఏ మాన్యువల్ని తెలుగులో చే పుస్తకము అంటారనమాట. అదొక మాన్యువల్. రెండోది అదొక జీపీఎస్, గ్లోబల్ పొజిషన్ చేస్తుంది, ఆర్ గూగుల్ మ్యాప్స్ లాగా. మూడవది అదొక లా బుక్ ఆర్ కాన్స్టిట్యూషన్. సో ఏ విధంగా భగవద్గీత మూడు అనేది నేను చెప్తాను. మొట్టమొదటిగా నేను భగవద్గీతని ఇట్స్ ఎ మాన్యువల్ ఫర్ లైఫ్, అదొక మాన్యువల్ అంటే చే పుస్తకం ఎలా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా మనం ఏ వస్తువు వాడినా సరే, ల్యాప్టాప్ అవ్వచ్చు, మొబైల్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, మనం ఏ వస్తువు వాడినా సరే దానికంటూ ఒక మాన్యువల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరి జీవితాల్లో స్మార్ట్ ఫోన్స్ అనేది భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ని తీసుకున్నట్లయితే మనం ఆ బాక్స్లోని స్మార్ట్ ఫోన్తో పాటు ఖచ్చితంగా చిన్న ఒక పేపర్ ఫోల్డ్ చేసి ఒక మాన్యువల్లా ఉంటుంది. అందులో ఆ ఫోన్ని ఎలా ఉపయోగించాలో చెప్పడం జరుగుతుంది. ఎలా ఉపయోగిస్తే దాని యొక్క లైఫ్ పెరుగుతుంది, ఎలా ఉపయోగిస్తే దాని యొక్క లైఫ్ తగ్గిపోతుంది, ఏది బెస్ట్ ప్రాక్టీసెస్, ఏది వర్స్ట్ ప్రాక్టీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని మీరు చార్జ్ చేయాలనుకున్నప్పుడు దేంతో పడితే ఆ చార్జర్తో చార్జ్ చేయొద్దు. సిమిలర్లీ ఈవెన్ ఆ కనెక్షన్ కూడా సమ్టైమ్స్ మీరు అమెరికాలో వెళ్తే అక్కడ వోల్టేజ్ ఇంకొక టెంపరే ఉంటుంది, అప్పుడు మనం దానికి ఇంకొక ఎక్స్ట్రా కన్వర్టర్ని ఉపయోగించాలి. ఏసీ కరెంట్ అని, డీసీ కరెంట్ అని, 220 వోల్ట్స్ అని, 110 వోల్ట్స్ అని టెక్నికల్గా మాట్లాడుకుంటే. సో ఒక మొబైల్ చెప్పినప్పుడు వాళ్ళు చెప్తారు మీరు డీసీకే కనెక్ట్ చేయండి, 220 వోల్ట్ కనెక్ట్ చేయండి, ఏది పడితే అది చీప్ చార్జర్లు వాడొద్దు, దీన్ని నీళ్ళలో పడేయొద్దు, మరీ ఎక్కువ సన్లో ఎండలో ఉంచొద్దు, ఇలా రకరకాల అందులో గైడ్లైన్స్ ఉంటాయన్నమాట. సో ఆ గైడ్లైన్స్ మనం చదివినప్పుడు మనకి ఆ యొక్క మొబైల్ని ఎలాగ బెస్ట్ వాడచ్చో తెలుసుకోవచ్చు. అదే మనం ఆ గైడ్లైన్స్ చదవకపోతే మనం ఆ మొబైల్ని వాడుతాము, కానీ దానికి ఇది కూడా వాటర్ ప్రూఫ్, దీనికి కూడా స్నానం చేయించాలేమో, దీనికి కూడా ఏది పడితే ఛార్జర్ కనెక్ట్ చేసేవచ్చేమో, లేకపోతే ఎండలో వదిలేసాం, నీళ్ళలో వదిలేసాం, సేమ్ అవుతుంది, పాడైపోతుంది. సో అది పాడైందంటే దాని యొక్క ప్రాబ్లం ఎక్కడుంది? ఆ మొబైల్ని తయారు చేసిన కంపెనీ వాడితే ప్రాబ్లం కాదు, దాన్ని సరిగ్గా వాడకపోవడం వల్ల మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. సేమ్ వే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న మొబైల్, ఒక చిన్న ల్యాప్టాప్, కంప్యూటర్, చిన్న చిన్న విషయాలకే ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయే. మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ని తీసుకోండి, ఏ వస్తువునైనా తీసుకోండి, ఏ మెషిన్ అయినా తీసుకోండి, ఆ మెషిన్ ఎవరైతే సృష్టిస్తారో అది ఆ సృష్టికర్త ఆ మెషిన్ ఎలా వాడాలో కూడా మనకి దిశానిర్దేశం చేస్తారు, దాన్నే మాన్యువల్ అంటారు. సేమ్ వే అలాంటిది ఈ సృష్టి అనేది ఎంత కాంప్లికేటెడ్ మెషిన్, ఈ సృష్టిలో మన యొక్క జీవితం ఇంకెంత కాంప్లికేటెడ్. మనం ఎక్కడున్నాము, ఈ లోకం అంటే ఏంటి, ఇక్కడ నియమాలు ఏంటి, నిబంధనలు ఏంటి. సో ఆ మెషిన్ అనేది ఎలాగా ఒక పరిస్థితుల్లో అది చాలా బాగా లైఫ్ పెరుగుతుంది, ఇంకో పరిస్థితుల్లో లైఫ్ తగ్గిపోతుంది. కొన్ని బెస్ట్ ప్రాక్టీస్ అంటాం, వర్స్ట్ ప్రాక్టీస్ అంటాం. ఎలాగైతే ఆ సృష్టికర్త అనేది ఆ యొక్క మెషిన్ ఎవరు తయారు చేస్తారో, ఆ యొక్క ఎలక్ట్రానిక్స్ని తయారు చేస్తారో, వాళ్ళు ఎలాగ మాన్యువల్ ఇస్తారో, అదేవిధంగా భగవంతుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా నడుచుకుంటే బాగా నడుచుకుంటా మనకి మన యొక్క నిజంగా ఆనందంగా ఉండగలము, ఎలా నడుచుకుంటే మనం దుఃఖాల్లోకి వెళ్తాము ఆయన చెప్పడా అండి. సో అదే దాన్నే మాన్యువల్ అంటారు. సో మన జీవనానికి మాన్యువల్, ఆ మాన్యువలే భగవద్గీత. ఇప్పుడు మనం ఒక మెషిన్ తీసుకున్నప్పుడు, ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఒక మొబైల్ కావచ్చు, దాన్ని మనము పూర్తిగా వాడేసి లాస్ట్లో రిపేర్ అయిన తర్వాత ఎందుకు రిపేర్ అయిందబ్బా అని అప్పుడు మనము వెళ్ళి ఆ మాన్యువల్ చూస్తే అప్పుడు ఇలా వాడకూడదా అని చెప్పి. లైక్ రీసెంట్గా ఇట్ హ్యాపెండ్ విత్ మీ. నాకు ఏదో హాస్పిటల్, కొన్నాళ్ళ ముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏదో పెయిన్కి అని చెప్పి ఒక స్ప్రే ఇచ్చారు. సో ఆ స్ప్రేని నేను
వాడేవాడిని కొంచెం తగ్గింది. రీసెంట్‌గా ఇంకొక మళ్ళీ మెడ దగ్గర చిన్న పెయిన్ వచ్చిందనమాట. సో, అదే స్ప్రే తీసుకొని మెడ దగ్గర కొట్టుకొని ఉన్నాను 2 రోజులు. తర్వాత చూస్తే స్కిన్ అంతా ఇరిటేషన్ అయిపోయింది. చర్మంలా బయటకొచ్చేసింది. ఐ వాస్ నాట్ అండర్‌స్టాండింగ్. అరే! ఏమైంది అని చెప్పి. అప్పుడు నేను మా డివోటీ ప్రభుజీ వెనకాతల మీకు స్కిన్‌లో చిన్న ఏదో ర్యాష్‌లా వచ్చింది అన్నారు. అవునా! ఎందుకలా వచ్చిందని చెప్పి ఒకసారి చూద్దాం స్ప్రే చూసుకుంటే అక్కడ క్లియర్‌గా రాసుంది. ఈ స్ప్రే అనేది కేవలము నీస్‌కి అంటే మోకాళ్ళకి అంటే రఫ్ స్కిన్ దగ్గరే గానీ సెన్సిటివ్ ఏరియాల దగ్గర దీన్ని వాడకూడదని మరీ రాసి ఉంది. సో, నేనది చూడకపోవడం వల్ల ఏమైంది అంటే, సో, వెన్ ఐ అప్లైడ్ దట్ స్ప్రే అది నాకు ఎఫెక్ట్ చూపిచ్చింది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ అంటే, ఆ మెడిసిన్‌తో ప్రాబ్లమ్ కాదు. ఆ మెడిసిన్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళు మనకి సరైన దిశానిర్దేశమే చేశారు. కానీ అది మనం అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది మనకది? రైట్ ప్రోడక్ట్, రాంగ్ అప్లికేషన్ దాని యొక్క కన్సిక్వెన్స్ పరిణామం ఏమవుతుందంటే మిజరీ, కష్టము, దుఃఖము. సిమిలర్‌గా చాలామంది బయట వాళ్ళు అంటారు, నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడా? భగవంతుడు అనేవాడు నిజంగా ఉంటే, భగవంతుడు అనేవాడు నా తండ్రి అయితే ఈ లోకంలో కష్టాలెందుకు? ఈ లోకంలో దుఃఖాలెందుకు? ఈ లోకంలో కన్నీళ్ళెందుకు? ఇవన్నీ ఉన్నాయి కదా! సో, నిజంగా ఆయన నిజంగా మన తండ్రి అయినప్పుడు, ఆయన సృష్టికర్త అయినప్పుడు ఈ కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు ఉండకూడదు కదా! ఉన్నాయి అంటే అర్థం ఏంటి? ఐదర్ భగవంతుడు అనేవాడు మంచివాడు కాదు, లేకపోతే భగవంతుడు అనేవాడు లేడు. సో, ఇలా చాలామంది మాట్లాడతారు. కానీ సరైన ఆన్సర్ ఏంటంటే భగవంతుడు ఉన్నాడు. ఆయనకు సరైన మార్గనిర్దేశం కూడా చేశాడు. కానీ మనము ఆయన ఇచ్చిన మార్గనిర్దేశం ఫాలో అవ్వనప్పుడు ఆటోమేటిక్‌గా మనం స్ట్రగుల్ అవుతాము. దానికి బాధ్యులు మనమే తప్ప భగవంతుడు కాదు. ఇక్కడ నాకు ఆ మెడిసిన్ ప్రాబ్లమ్ కాదు. దాన్ని నేను సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల, ఆ మాన్యువల్ చదవకపోవడం వలన నేను ఇబ్బంది పడ్డాననమాట. సో, మనిషి మనం ఈ లోకంలో బతుకుతున్నామంటే దానికి దిస్ మాన్యువల్ ఫర్ లైఫ్, మన జీవితానికి ఆ పుస్తకము మాన్యువల్ అనేది భగవద్గీత. అది వాడడం వల్ల మనము ఎలాగా ఈ లోకం అనే కాంప్లెక్స్ మెషిన్‌లో ఎలాగ మనం సుఖంగా ఉండగలం అనేది మనము తెలుసుకోవచ్చు. సెకండ్ థింగ్, భగవద్గీత అనేది ఇట్స్ ఎ జీపీఎస్ ఆర్ గూగుల్ మ్యాప్స్ ఆర్ ఎ కంపాస్ దిక్సూచి అంటారు తెలుగులోని. ఎలాగా? చాలామంది అంటారు, ప్రభుజీ మీరు చెప్పిందంతా రైటే, కానీ టైం ఎక్కడుంది? ఆల్రెడీ స్టూడెంట్ వయసులో ఏమంటాము, నేను 10th క్లాస్ పాస్ అయిపోయిన అప్పుడు చూస్తాను, ఇంటర్ పాస్ అయిపోయిన లేకపోతే డిగ్రీ అయిపోయి జాబ్ రాని అప్పుడు చేస్తానని చెప్పి. సో, ఎప్పుడు కూడా మనిషి అనేవాడు పరిగెడుతూనే ఉన్నాడు. సమయం లేదు. టిపికల్‌గా భగవద్గీత మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు 100కి 90 మంది భగవద్గీతను దండం పెడతారు, కళ్ళకు అద్దుకుంటారు, గౌరవం చూపిస్తారు. కానీ భగవద్గీత తీసుకోండి అంటే సరే అందరూ కొంతమంది తీసుకుంటారేమో, కానీ చదవండి అనేసరికి స్వామి టైం ఎక్కడుంది స్వామి అంటారనమాట. దే సే దే డోంట్ హ్యావ్ టైం. ఎందుకు సమయం లేదు అంటే ఎక్కడ స్వామి కుటుంబాన్ని పోషించుకోవాలి, బోలెడన్ని పనులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి గోదావరి జిల్లాలో ఏదో ఇంటీరియర్ ఊరికి వెళ్ళాలి. ఐ డోంట్ నో నేమ్స్, మేబీ తణుకు అనుకుందాం మాట వరుసకి. సో, ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళలేని ప్రదేశం కాబట్టి. సో, నేను ఇప్పుడు వెళ్ళాలనుకున్నప్పుడు నాకు దారి తెలియదు. సో, ఇప్పుడు నేను కారు ఎక్కాను. సో, నా యొక్క సీనియర్ ఏం చెప్పాడు, అరే నువ్వు ఇమ్మీడియట్‌గా మ్యాప్స్ పెట్టుకో, మొబైల్‌లో మ్యాప్ పెట్టుకో, తణుకు పెట్టు, ఇమ్మీడియట్‌గా నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి. సో, నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? నో. మా నాన్నగారు చెప్పారు, మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళరా బాబు అని చెప్పి. లేదు నాకు సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత పెట్టుకుంటానులే. ఎందుకు బిజీ అంటే నేను అర్జెంట్‌గా డెస్టినేషన్ ప్లేస్‌కి వెళ్ళాలి. సో, నేను మ్యాప్స్ పెట్టుకోకుండానా, కానీ నాకు టైం లేదు, కంగారు లేదని చెప్పి నేను వెళ్ళిపోయినప్పుడు ఏమవ్వచ్చు? నేను ఒక డైరెక్షన్‌లో బదులు ఇంకో డైరెక్షన్‌లో వెళ్ళిపోవచ్చు. అండ్ అలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు 2 గంటల్లో రావాలని నాకు చెప్పారు నాన్నగారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 2 అవర్స్ అవుతుంది, ఇప్పుడు మ్యాప్స్ పెట్టుకుంటాను అని చూస్తే ఏమవుతుంది? మనం కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్ హైదరాబాద్ వెళ్ళిపోయామేమో. సో, ఈవెంచువల్‌గా ఏమవుతుంది? కంప్లీట్లీ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు 2 + 2 4 అవర్స్. సో, అప్పుడు మనం ఆ గమ్యాన్ని చేరుకోలేం సమయానికి. సో, ఎప్పుడైనా సరే మనం గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు మనం మొట్టమొదటి అడుగు ఏంటది? ఆ గమ్యానికి దానికి మనం జీపీఎస్ ఫిక్స్ చేసుకుంటాం, గూగుల్ మ్యాప్ సెట్ చేసుకుంటాం. ఆ తర్వాత ఎంత బిజీ అయినా సరే అది సెట్ చేసిన తర్వాతనే మనము స్టార్ట్ చేస్తాం తప్ప, అంతేగా నాట్ అదర్వైజ్. సో, సిమిలర్‌గా మన జీవితం అన్నప్పుడు జీవితం యొక్క గమ్యం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారం. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? నువ్వెవరు అని తెలుసుకోవడం అనమాట. నిజమైన ఆనందం అనేది ప్రతి ఒక్కడు దానికోసం ప్రయత్నిస్తున్నాడు. ఎవ్వరు ఏం చేసినా సరే, ఒక టెర్రరిస్ట్ అనేవాడు ఎంతోమంది చంపేస్తుంటాడు, ఒక దొంగోడు అనేవాడు ఎదుటి వాళ్ళని ఏడిపిస్తూ వారిని దోచుకుంటూ ఉంటాడు. మంచివాడైనా సరే, చెడ్డవాడైనా సరే, ఎలాంటి వాడైనా సరే
వాడు మంచి పనులు చేస్తున్నాడు, మంచివాడు మంచి పనులు చేస్తున్నాడు, చెడ్డవాడు చెడ్డ పనులు చేస్తున్నాడు. కానీ ఇద్దరు కూడా దేనికోసం చేస్తున్నారంటే ఆనందం కోసమే చేస్తున్నారు. సో ఆనందం కోసం వెతుకుతున్నారు, కానీ ఆనందాన్ని ఎలా పొందాలనే విషయంలో అవగాహన ఉండదు. నిజమైన ఆనందాన్ని ఎలా పొందుతామంటే మనము నువ్వెవరో తెలుసుకోవాలి ఫస్ట్. నువ్వెవరవో తెలుసుకున్నప్పుడు మాత్రమే, నువ్వు ఎవరవో తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ అవసరం ఏంటని తెలుస్తుంది. చేపకి నీళ్ళలో ఉంటేనే ఆనందం, పక్షి గాలిలో ఉంటే ఆనందం, మనిషి అనేవాడు నేల మీద ఉంటే ఆనందం. సో నువ్వెవరవో తెలుసుకున్నప్పుడు చేప నీళ్ళలో ఈదుతుందని చెప్పి నువ్వు కూడా నీళ్ళలో ఉంటే గంట బాగానే ఉంటుందేమో, తర్వాత మనం ఇబ్బంది పడతాం మనము. బికాస్ అది మన న్యాచురల్ పొజిషన్ కాదు. సో నిజమైన ఆనందానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే నువ్వెవరవో తెలుసుకోవాలి. ఆ తర్వాత నీ అవసరం ఏంటో నీకు తెలుస్తుంది. తర్వాత నువ్వు ఏ లోకంలో ఎక్కడున్నావు, అక్కడ నియమాలు ఏంటి అవన్నీ తెలుసుకోవాలన్నమాట. సో ఇదే ఆత్మసాక్షాత్కార పయనం. సో ఈ ఆత్మసాక్షాత్కారం పయనంలో రైట్ మన ఈ యొక్క భౌతిక ధర్మాలు, ఆధ్యాత్మిక ధర్మాలు రెండు కూడా సమాంతరంగా వెళ్ళాలి. సో భగవద్గీత అనేది మనకి దారి చూపిస్తుంది, ఏ విధంగా మన యొక్క భౌతిక ధర్మం చేస్తూనే మన ఆధ్యాత్మిక ధర్మాన్ని కూడా ఎలా చేరుకోవాలని చెప్పి. కానీ సమయం లేదు అనుకొని నేను ముసలోడిని అయ్యాక చేస్తాను అనుకున్నప్పుడు ఆ తర్వాత మనకి సమయం ఉండదు, శక్తి అంతకన్నా ఉండదు. సో ఎప్పుడైనా సరే మనం గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు డే 1 నుంచే, అంటే ఫస్ట్ నిమిషం నుంచే మనం జీపీఎస్ ఆన్ చేసి పెట్టాలి. సిమిలర్లీ జీవితంలో కూడా మనం నిజమైన గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ నుంచే మనము ఆ జీపీఎస్ పెట్టాలి. జీపీఎస్ పేరే భగవద్గీత. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, భగవద్గీత అనేది ఓల్డ్ పీపుల్కి కాదండి. చాలామంది ఏమనుకుంటారంటే ఓకే రిటైర్మెంట్ అయ్యాక చేస్తాను. దట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ ఫర్. భగవద్గీత అనేది జీవన విధానం అయినప్పుడు, అదొక స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అయినప్పుడు అది మనం మొదటి నుంచి చేయాలి. అది అండ్ భగవద్గీత మనకు దారి చూపిస్తుంది, ఏ విధంగా సరైన దారి చూపిస్తుంది, ఏ విధంగా నువ్వు భౌతిక జీవితం ఆధ్యాత్మిక జీవితం రెండుని ఎలాగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలో నేర్పిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను మీకు, అది మాన్యువల్ అని చెప్పాను. సెకండ్ థింగ్ ఏమని చెప్పాను, అదొక జీపీఎస్ అని చెప్పాను అనమాట, గూగుల్ మ్యాప్స్ అని చెప్పాను. థర్డ్ థింగ్, భగవద్గీత అనేది ఇట్స్ ఏ లా బుక్ ఆర్ ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. రీసెంట్గానే ఒక రాజకీయ నాయకుడు మన ఆంధ్రప్రదేశ్లోనే, ఆయన జనాలకు ప్రసంగిస్తున్నప్పుడు మాటల్లో మాటగా ఆయన ఏమన్నారంటే భగవద్గీత అందరూ భగవద్గీత అంటూ ఉంటారు, కానీ భగవద్గీత సమాజానికి భగవద్గీత అవసరం ఏముంది? నిజంగా సమాజానికి రాజ్యాంగం అవసరం ఉంది. సో భగవద్గీత తెలుసుకోనంత మాత్రం నష్టం లేదు, కానీ ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగం తెలుసుకోవాలి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలుసుకోవాలి, అప్పుడే మన దేశం బాగుపడుతుంది అని చెప్పి ఆ వ్యక్తి అన్నారు. సో దానికి చాలామంది మన హైందవ ధర్మ సోదరులు ఇది చాలా దారుణము, క్షమాపణ చెప్పాలని కూడా కొంతమంది అన్నారనమాట. సో ఎందుకు క్షమాపణ చెప్పాలి అనే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి రాజ్యాంగం అవసరం అర్థమైంది, కానీ భగవద్గీతని అక్కడ తేల్సిన అవసరం లేదు. కానీ క్షమాపణ అడిగిన వాళ్ళకి మన భగవద్గీతను అవమానించారని ఫీల్ అవుతున్నారు. కానీ వాస్తవంగా మనం గమనించినట్లయితే ఈ ఎపిసోడ్లో ఆ పెద్ద మనిషి ఎవరైతే చెప్పారో మనకి సమాజము ప్రజలు రాజ్యాంగం తెలుసుకోవాలి, భగవద్గీత తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. వాస్తవంగా ఆయన తప్పు ఏం కాదు, సగం కరెక్టే, ఈజ్ హాఫ్ కరెక్ట్. ఎందుకు అంటే రాజ్యాంగం తెలుసుకోవాలి, అప్పుడే సమాజం నిజంగా సంతోషంగా ఉండగలదు, నీ హక్కులు ఏంటో నీకు తెలుస్తాయి, నీ బాధ్యతలు ఏంటో నీకు తెలుస్తాయి, అప్పుడే నువ్వు ఒక నవ సమాజం వైపు ఒక బాధ్యతాయుతమైన పౌరుడు కాగలవు అని ఆయన పాయింట్. సో ఆ రకంగా ఆయన సగం కరెక్ట్ అని ఎందుకు అన్నాను అంటే, నేను ఇక్కడ భగవద్గీత అనేది కూడా ఒక రాజ్యాంగమేనండి. సో ఆయన దృష్టిలో భగవద్గీత అనేది కేవలం ఒక ధార్మిక గ్రంథము అని అనుకుంటాడు ఆయన. కానీ సో ఎలాగ భగవద్గీత అనేది అది కూడా ఒక రాజ్యాంగం, ఎలాగ అది కూడా ఒక లా బుక్ ఎలా అంటే, ఇప్పుడు ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, అంతవరకు ఎందుకు ప్రతి రాష్ట్రానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక రాష్ట్రంలో మద్యం నిషేధమై ఉంటుంది, ఒక రాష్ట్రంలో మద్యం అలౌడ్ అయి ఉంటుంది. సో ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ పాలసీ విత్ ఇన్ ద స్టేట్. ఒక రాష్ట్రంలో కూడా ప్రతి ఇంట్లో కూడా పాలసీ ఉండొచ్చు. ఒక ఇంట్లో చెప్పచ్చు 8 గంటల తర్వాత వస్తే నేను ఇంట్లోకి రానివ్వను, ఆర్ ఇలా చేస్తే నేను దండిస్తాను అని చెప్పి. సో ప్రతి ఇంటికి కూడా ఒక రూల్స్ ఉండొచ్చు, ప్రతి రాష్ట్రానికి ఒక రూల్స్ ఉండొచ్చు, ప్రతి దేశానికి ఒక రూల్స్ ఉంటాయన్నమాట, దాని రాజ్యాంగం అని చెప్పుకున్నట్లయితే. సో మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా ఇంట్లో ఉన్నప్పుడు నా ఇంట్లో కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని తెలుసుకోవడం ముఖ్యమే, అదర్వైజ్ నాన్నగారు ఒప్పుకోరు. కానీ మన ఇంట్లో ఉన్న రూల్స్ తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, స్టేట్ రూల్స్ కూడా తెలుసుకోవాలి, అవునా? సింపుల్గా స్టేట్ రూల్స్ తెలుసుకుంటే మాత్రమే సరిపోదు, దేశం యొక్క రూల్స్ కూడా తెలుసుకోవాలి. ఆ రూల్స్ తెలుసుకోకపోతే ఏమవుతుంది,
నువ్వు సివిల్ లాస్ నుంచి క్రిమినల్ లాస్ కింద వస్తావన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు భారతదేశంలో ఉన్నప్పుడు నువ్వు బండి నడిపినప్పుడు ఎలా నడుపుతావు? ఎడమ వైపు నుంచి నడుపుతావు. అదే నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు అదే బండిని నువ్వు కుడివైపు నుంచి నడుపుతావు అనమాట. అవునా? సో నువ్వు అమెరికా వెళ్ళావు, కానీ నీకు రూల్స్ తెలియదు. అప్పుడు నువ్వు కారు తీసుకుని ఎడమవైపు నడిస్తే ఏమవుతుంది? పోలీసులను అరెస్ట్ చేస్తారు, నీ లైసెన్స్ సీజ్ చేస్తారు వాళ్ళు. కరెక్ట్? సో మనం ఒక ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ నియమ నిబంధనలు తెలుసుకోవడం అనేది అది మన కంపల్సరీ బాధ్యత. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అని ప్రతి ప్రభుత్వం కూడా చెప్తుంది. అంటే అజ్ఞానం అనేది ఎక్స్క్యూజ్ కాదు అని చెప్పి. సిమిలర్లీ మనం ఈ యొక్క సృష్టిని చూసినట్లయితే, మన చుట్టూరు ఉన్న ఈ లోకము ప్రకృతిని చూసినట్లయితే ఇది కూడా ఒక రకమైన ప్రభుత్వం లాంటిదే. ఏ విధంగా ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఒక దేశానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయో, ఇది కరెక్టు, ఇది తప్పు, ఇది ఒప్పు అని ఉంటుంది. సిమిలర్గా ఈ విశ్వానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఇది తప్పు, ఇది ఒప్పు నియమ నిబంధనలు ఉంటాయి. మన దేశానికి సంబంధించిన నిబంధనలు అనేవి మారుతూ ఉంటాయి. రాజ్యాంగం కూడా ఎన్నిసార్లు మారలేదు ఇప్పటికీ. ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు మద్యం తప్పు అంటుంది, ఇంకో ప్రభుత్వం వచ్చి ఒప్పు అంటుంది. సహజీవనం ఒకరు ఈరోజు తప్పు అంటారు, ఒకరు రేపు ఒప్పు అంటారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి తప్పు క్రైమ్ అంటుంది. సో ఇలా మారుతూ ఉండొచ్చు. కానీ మన యొక్క ఈ సృష్టి, ఈ యొక్క ప్రకృతి నియమాలు అనేవి మారవు. అది కాలంతో పాటు మారవు. కాబట్టి ఆ ప్రకృతి నియమాలను తెలుసుకోవడం కూడా మన బాధ్యతే. ఏ విధంగా మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి నియమాలు మాత్రమే కాదు, మన వీధి నియమాలు తెలుసుకోవాలి, మన రాష్ట్ర నియమాలు తెలుసుకోవాలి, దేశ నియమాలు తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రకృతి నియమాలను కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఈ విషయంలో ఉన్నాం కాబట్టి ఈ విషయం యొక్క నియమాలు కూడా తెలుసుకోవాలి. అదర్వైజ్ ఏమవుతుంది? ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం చెప్పొచ్చు, ఓకే ఆల్కహాల్ యాక్సెప్టెడ్, మాంసం, మద్యం అన్నీ, వ్యభిచారం అన్నీ లీగల్, రేపు ఇంకోరు ఇల్లీగల్ అనొచ్చు, మళ్ళీ ఇంకోరు లీగల్ అనొచ్చు. కానీ ప్రకృతి ఉంటుంది, విశ్వం కొన్ని నియమాలు ఉంటాయి, దాని ప్రకారంగా అది తప్పు అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నువ్వు ప్రకృతి పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు దండానికి గురవుతావు అనమాట. అందుకనే నిజంగా ఒక వ్యక్తి లోకంలో సుఖంగా ఉండాలి అంటే ఆయన ప్రకృతి నియమాలు తెలుసుకోవాలి, భగవంతుడి నియమాలు తెలుసుకోవాలి, ప్రకృతి నియమాలు తెలుసుకోవాలి. అది మనకి భగవద్గీత నేర్పిస్తుంది. సో భగవద్గీత అనేది ఒక లా బుక్, అది కూడా ఒక రకమైన రాజ్యాంగమే. సో ఆ ప్రకృతి నీకు ఒక రాజ్యాంగం మనకి రైట్స్ అంటే హక్కుల గురించి చెప్తుంది, బాధ్యతలు చెప్తుంది. సిమిలర్గా ప్రకృతి కూడా మనకి ఈ విషయంలో ఉన్నప్పుడు నీ హక్కులేంటి, నీ బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి బోధిస్తుంది అనమాట. నేను చెప్పినట్టుగా బయట లోకం మనకి ఆనందంగా ఉండాలి చెప్తుంది, కానీ ఎలా ఆనందంగా ఉండాలి అంటే చాలా తప్పుడు మార్గాలు చెప్తుంది అనమాట. షార్ట్ కట్ మీన్స్. సిమిలర్గా మనకు బయట లోకంలో ఎవరైనా దుఃఖం ఫేస్ చేసినప్పుడు ఏం చెప్తారు? క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకో మర్చిపోంటారనమాట. మనం గమనిస్తూ ఉండొచ్చు. ఎవరికైతే కష్టం వచ్చింది ఏం చేస్తాడు? లిక్కర్ షాప్కి వెళ్ళి మంతా పడుకుని పోతాడు. కష్టం తీరిపోయిందా? ఆరు సినిమా హాల్కి వెళ్ళిపోతాడు, మొత్తం చుట్టూరు అంధకారం, ఒక 3 గంటల పాటు కష్టాలు మర్చిపోతాడు ఆయన. ఎలా ఉంటుందంటే పిల్లి కళ్ళు మూసుకుని నేను ఎవరో ఏం చేయట్లేదు, ఎవరో చూడలేదు అనుకుంటుంది అనమాట. జస్ట్ లైక్ ఆస్ట్రిచ్ అంటే అగ్గి కూడా అంటారు ఆస్ట్రిచ్. వెనకాతల దాని ఒక పులో సింహం వెంటబడుతూ ఉంటుంది, అది పరిగెడుతూ ఉంటుంది. ఇంకా నేను తప్పించుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది? తలని కాళ్ళ కింద పెట్టేసుకొని కళ్ళు మూసుకుంటుంది. కళ్ళు మూసుకొని తను ఎవరు చూడలేదు, కానీ తను ఏమనుకుంటుంది? నేను తప్పించుకున్నాను అనుకుంటుంది అనమాట. అదేవిధంగా మోడర్న్ మ్యాన్ ఈ యొక్క నాగరిక సమాజంలో కష్టాలను ఎలా ఫేస్ చేయాలంటే దాన్ని మర్చిపో, దాన్ని కార్పెట్ కింద తప్పించుకో అని చెప్తారు. ఎలాగా? ఎంటర్టైన్మెంట్ రూపంలోను, లేకపోతే ఇంటాక్సికెంట్స్ అంటే మత్తు, ఇలాంటి విషయాల ద్వారా. కానీ భగవద్గీత అనేది నీ సమస్యలని, నీ కష్టాలని ఎలా ఎదుర్కోవాలని నేర్పిస్తుంది. కొంతమంది అంటారు, ప్రభుజీ ఏంటి ప్రభుజీ గీత చదివినంత మాత్రం కష్టాలు తీరిపోతాయా? గీత చదివినంత మాత్రం నా గీత మారిపోతుందా? గీత చదివినంత మాత్రాన్ని నీ కష్టాలు తీరిపోతాయని కృష్ణుడు ఎక్కడ గ్యారంటీ ఇవ్వడు. కానీ భగవద్గీత చదివినప్పుడు ఆ కష్టాన్ని నువ్వు ఎలాగ ఫేస్ చేయగలవు, నువ్వు దాన్ని ఫేస్ చేయాలని నేర్పిస్తారనమాట. సో భగవద్గీత మనకి ఏం నేర్పిస్తుంది? ఆ సమస్య యొక్క మూలాలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఆ కష్టం వచ్చింది, దాన్ని మనం శాశ్వతంగా ఎలా పరిష్కరించాలనేది నేర్పిస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఇగ్నోరెన్స్ లీడ్స్ టు సిన్ లీడ్స్ టు సఫరింగ్. అజ్ఞానం వలన పాపం జరుగుతుంది, పాపం వలన పాపకర్మ ఫలాలు దుఃఖం వస్తుంది. కాబట్టి ఆ అజ్ఞానం అనే ఎలిమెంట్ని భగవద్గీత అడ్రస్ చేస్తుంది. కాబట్టి భగవద్గీత అనేది కూడా రాజ్యాంగమే.
సో కొంతమంది పెద్దలు చెప్పినట్టుగా మనకి రాజ్యాంగం ప్రజలకు రాజ్యాంగం తెలియాలి, భగవద్గీత తెలియకపోయినా పర్వాలేదు. అది సగం కరెక్ట్ అనమాట. వాస్తవం ఏంటంటే భగవద్గీత అనేది నిజమైన రాజ్యాంగం. ఈ విశ్వం మొత్తానికి రాజ్యాంగం అది. అది తెలుసుకోవడం ద్వారా రాజ్యాంగం తెలియనప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తి సమాజానికి భారం అవుతాడు. సిమిలర్‌గా ఈ భగవద్గీత అనే రాజ్యాంగం తెలుసుకోనప్పుడు ఆ వ్యక్తి లోకానికే భారం అవుతాడు. బయట బయట జ్ఞానం విద్య మనకేం నేర్పిస్తుందంటే ఆనందంగా ఎలా ఉండాలి అని నేర్పిస్తుంది. కానీ భగవద్గీత మనకి ఆనందంగా ఎలా ఉండాలి మాత్రమే కాదు, ఆ ఆనందాన్ని ఎలా పంచాలి నలుగురికి అనేది కూడా మనకు నేర్పిస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ భగవద్గీత 3 చెప్పాను. అదొక మాన్యువల్, అదొక జీపీఎస్, అదొక లా బుక్ అని చెప్పాను. ఇప్పుడు భగవద్గీత శ్రీకృష్ణుడి ద్వారా చెప్పబడింది. భగవద్గీత అంటే స్వయాన భగవంతునిచే చెప్పబడిన గ్రంథం భగవద్గీత. ఇంకొక మిస్నోమర్ అంటే అపోహ ఏంటంటే, చాలామంది అమ్మో నేను భగవద్గీత చదివితే నేను నా యొక్క జీవితంలో మెటీరియల్ ప్రోగ్రెస్ అంటే భౌతిక అభివృద్ధి ఆ విషయంలో నేను ఇర్రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతారహితంగా అయిపోతానేమో. చాలామంది తమ పిల్లలు స్కూల్ ఎగ్గొట్టి బయట తిరిగినా పర్వాలేదు, అమ్మాయిని ఎక్కించుకొని బైక్లో వెళ్ళినా పర్వాలేదు, లేకపోతే కిల్లి కొట్టు దగ్గర సిగరెట్ ఊదినా పర్వాలేదు. అదే వాళ్ళ అబ్బాయి భగవద్గీత పట్టుకుని చదివినప్పుడు అమ్మో మా అబ్బాయికి ఏమైపోయింది అని అనుకుంటున్నారు. ఇది మన దౌర్భాగ్యం. సో వాళ్ళు ఏమనుకుంటారంటే భగవద్గీత చదివితే మా అబ్బాయి అన్నీ వదిలేస్తాడేమో, భగవద్గీత చదివితే మా అబ్బాయి వైరాగ్యంలోకి వెళ్ళిపోతాడేమో అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి భగవద్గీత మీద గౌరవం ఉన్నా సరే ఆ భగవద్గీతను కేవలము నేను చెప్పినట్టుగా బుక్ ర్యాక్లోనో లేకపోతే టెంపుల్ హాల్లోనే తమ ఇంట్లోని పూజ గదిలో మాత్రమే పరిమితం చేస్తారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తే కృష్ణుడు భగవద్గీతను చెప్పినట్టుగా కేవలం ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, అది జీవన విధానం. అండ్ భగవంతుడు కృష్ణ ఈజ్ ద నెంబర్ 1 ఫిలాసఫర్. ఆయన నెంబర్ 1 ఆధ్యాత్మికవేత్త. కృష్ణ ఈజ్ నెంబర్ 1 మోటివేషనల్ స్పీకర్. అండ్ కృష్ణ ఈజ్ నెంబర్ 1 సైకాలజిస్ట్. భగవద్గీతలో అన్నీ కూడా ఉంటాయి. అర్జునుడినే తీసుకున్నట్లయితే భగవద్గీతలో అర్జునుడు వాస్తవంగా ఆయన యుద్ధం చేస్తాను అంటే కృష్ణుడు యుద్ధం చేయొద్దు కాబట్టి మూలం కూర్చొని చెప్పలేదు. రాజర్ అర్జునుడు నేను యుద్ధం చెయ్యను, సన్యాసం తీసుకుని అడవికి వెళ్ళిపోతా అన్నప్పుడు కృష్ణుడు ఏమని చెప్తాడు, బాధ్యతారాహిత్యం ఇది అని చెప్పి అర్జునుడి యొక్క తప్పుని కరెక్ట్ చేసి భగవద్గీత బోధన చేసి అర్జునుడిని తిరిగి బాధ్యతాయుక్తమైన ఒక క్షత్రియుడి కింద మార్చి అతని చేత యుద్ధం చేపిస్తాడు. సో చాలామంది ఏమనుకుంటారు, భగవద్గీత చదవడం ద్వారా వారి బాధ్యతను వదిలేస్తారనుకుంటారు. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే అర్జునుడు తన బాధ్యతను వదిలేసి నేను వెళ్ళిపోతాను అనుకున్న అర్జునుడిని కృష్ణుడు భగవద్గీత బోధించి అతన్ని ఇంకాస్త బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుతాడు. సో భగవద్గీత అనేది సింపుల్, అది మనకి ఇర్రెస్పాన్సిబిలిటీ నేర్పించదు. భగవద్గీత అనేది మనల్ని రెస్పాన్సిబిలిటీ వితౌట్ సెల్ఫిష్నెస్. దుర్యోధనుడు యుద్ధం చేశాడు, అర్జునుడు యుద్ధం చేశాడు. ఒకరు తన స్వార్థం కోసం, ఇంకొకరు ధర్మం కోసం చేశారనమాట. సో అది మనకి బాధ్యత నేర్పిస్తుంది, ప్లస్ ధర్మం నేర్పిస్తుంది. సో అందుకనే మనం చూసినట్లయితే మహాత్మా గాంధీ, హెన్రీ డేవిడ్ థోరో, ఐన్స్టైన్ ఇలాంటి ప్రపంచంలో కూడా అత్యంత ప్రముఖమైన వ్యక్తులు కూడా వాళ్ళందరూ భగవద్గీతని మెచ్చుకున్నారు. ఏమని చెప్పారు, ఈ లోకానికి ఇది భగవద్గీత దిక్సూచి అని చెప్పారు. గొప్ప గొప్ప మేధావులందరూ ఈరోజు కూడా చెప్తున్నారు. నేను చివరిగా ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను ఈరోజు. శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు. ఆయన లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు 1970వ సంవత్సరం. సో అప్పట్లో భారతీయులను వాళ్ళు చాలా చులకనగా చూసేవారు. ఇప్పుడంటే భారతీయులకు చాలా విలువ ఉండొచ్చు కానీ. సో వాళ్ళు అది కూడా 70 ఏళ్ళ వృద్ధుడు, 73 ఏళ్ళ వృద్ధుడు ఆయన అప్పుడు. సో అలా అక్కడ రిపోర్టర్స్ అడిగారు, స్వామీజీ మీరు మా దేశానికి దేనికి వచ్చారు, ఇక్కడ జనాన్ని అడుక్కోవడానికి వచ్చారా, లేకపోతే ఇక్కడ మా స్వర్గ సుఖాలని అనుభవించడానికి వచ్చారా, దేనికోసం వచ్చారు, ఏం పట్టుకెళ్ళిపోవడానికి వచ్చారు అని ఆవిడ చాలా వ్యంగ్యంగా అగౌరవంగా అడుగుతుంది. అండ్ దానికి శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపక ఆచార్యులు ఆయన చాలా ధైర్యంగా విశ్వాసంతో అంటారు, చూడండి మీ ఆంగ్లేయులు మా దేశాన్ని 200 సంవత్సరాల పాటు పాలించారు, మా దేశంలో ఉన్న మొత్తం సంపద మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు, కోహినూర్ వజ్రంతో సహా మా సంపద మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారు, కానీ మా దేశపు అతి పెద్ద సంపద వదిలేశారు మీరు, అదేంటది భగవద్గీత. కాబట్టి నేను
మీ నుంచి ఏదో తీసుకెళ్ళిపోవడానికి ఇక్కడికి రాలేదు. మీరు అంత సంపద మొత్తం తీసుకెళ్ళి అత్యంత ముఖ్యమైన సంపదను వదిలేసారు. ఆ సంపదను కూడా మీకు ఇద్దామని వచ్చాను. మీ నుంచి పట్టుకెళ్ళిపోవడానికి రాలేదు. ఆ సంపద ఇవ్వడానికి వచ్చాను. అదే భగవద్గీత చెప్తారనమాట. దాంతో ఆ రిపోర్టర్ సైలెంట్ అయిపోతుంది. ఇది వాస్తవం. ఇది వాస్తవం. ఈరోజు గమనిస్తే ఈ భగవద్గీత అనే ఒక్క గ్రంథం మూలాన విశ్వవ్యాప్తంగా మన సనాతన ధర్మం అనేది తల పైకెత్తి గర్వంగా నిలబడింది. అండ్ భారతదేశం మన యొక్క నిజమైన సంపద, నిజమైన ఆస్తి మన ధర్మం, మన సనాతన ధర్మం. దాని యొక్క మెయిన్ గ్రంథం భగవద్గీత. హరే కృష్ణ.